ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. టీడీపీ కూటమిగా ముందుకు సాగుతోంది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరో 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని, 3 పార్టీలు కలిసి సాగుతాయని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. తమ మధ్య విభేదాలు కూడా రావని చెప్పుకొచ్చారు. అటువంటి ఆశలు పెట్టుకోవద్దని కూడా సూచించారు. అంతటితో ఆగకుండా 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కూడా తేల్చేశారు. అయితే దీనిపై జన సైనికులు మండిపడ్డారు కూడా. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయ్యేందుకు ఇంతలా కష్టపడాలా అని సలహాలు ఇచ్చేవాళ్లు కూడా ఉన్నారు. అయితే జన సైనికులు మాత్రం పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు సీఎం అయ్యారనేది ఎక్కువగా వాదిస్తున్నారు. కింది స్థాయిలో మాత్రం ఇదే ఎక్కువగా వినిపిస్తోంది. బహుశా దీన్ని నియంత్రించేందుకే పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణుల్ని తగ్గిస్తున్నారు. వారిని నియంత్రించే ప్రకటనలు చేస్తున్నారు. అయితే తాజాగా జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ పెద్ద బాంబు పేల్చారు. కేవలం పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు సీఎం అయ్యారని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ రెక్కల కష్టంతోనే కూటమి గెలిచిందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ కామెంట్స్ వైరల్ అవుతోంది. జనసేనలో నాదెండ్ల మనోహర్ది కీలక పాత్ర. పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరంటే మనోహర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పార్టీలో నంబర్ 2 పాత్ర పోషిస్తున్నారైతే అదే సమయంలో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు వెనక నాదెండ్ల మనోహర్ ఎక్కువగా వర్క్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. చంద్రబాబు సైతం నాదెండ్ల మనోహర్ కు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. ఇప్పుడు అదే నాదెండ్ల మనోహర్ జనసేన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులో భాగంగా జనసేన లేకుంటే టీడీపీ గెలిచేది కాదని తేల్చి చెప్పారు. ఈ రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబు కాలేకపోయేవారని అన్నారు. అయితే జన సైనికులను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. కూటమి పార్టీల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలని, ఆ బాధ్యత మనదే అని, ముఖ్యంగా 3 పార్టీ శ్రేణులపై కూడా ఉందని హితబోధ చేశారు పవన్. కానీ ఇప్పుడు కేబినెట్ సహచరుడు, పార్టీలో కీ రోల్ ప్లే చేస్తున్న నాదెండ్ల మనోహర్ జనసేన లేనిదే టీడీపీ కూటమి ప్రభుత్వం లేదని చెప్పడం మాత్రం కాస్త వైరల్ అంశంగా మారింది.